ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. భగవంతుని ఆరాధన, ఆయన ఆరాధన చేయాలంటే ముందుగా ప్రోటోకాల్ పాటించాలిగా. ఆ ప్రోటోకాల్ పాటించే విధానంలో మనే మెయిన్ సెక్యూరిటీ, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సు వీళ్ళు కూడా ఉంటారు మనకి. అలా ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులలో గురువు గారు అత్యంత ముఖ్యుడు. ఆయన మంత్రివర్యుడు. గోచారంలో కనుక గురుడు మనకి బాలేకపోతే చాలా ఇబ్బందులు కలిగిస్తాడు. ముఖ్యంగా మనకి ఈ బుద్ధిపీడ అంటే జ్ఞాపక శక్తి తగ్గిస్తుంటాడు, మన మతిమరుపుని కలిగిస్తుంటాడు, బాగా తెలివినిస్తాడు. అలాగే తెలివినిచ్చి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తగ్గిస్తాడు, ప్రజెంటేషన్ తగ్గిస్తాడు. తర్వాత ప్రతిదాన్ని ఎక్స్క్యూజ్ పోనీలే అనుకుంటాడు. అంటే మన దేవాలయాలు కూల్చి ఇతర మతాల వాళ్ళ దేవాలయాలు కట్టుకునేందుకు ఉన్నా సరే మనం దాన్ని పోనీలే అనుకునేటువంటి తత్వం. లాస్ట్కి వచ్చేసరికి మనకి దండం పెట్టుకోవడానికి కనీసము జ్ఞాపకము కూడా లేనటువంటి శిథిలమైపోయే అవకాశాలు. అలాంటివి ఇప్పుడు మన భారతదేశపు ఆర్కియాలజీ వాళ్ళు తవ్వుతున్నా కొద్ది దేవాలయాలు బయటకు వస్తున్నాయి. ఆశ్చర్యం చూడండి, మరి ఎంత ఆశ్చర్యమో. కాబట్టి ఇప్పుడు పుట్టినటువంటి మతాల కన్నా భిన్నమైనది సనాతన ధర్మం. కాబట్టి ఇటువంటి దైవ జ్ఞానాన్ని కలిగించేవాడే ఈ గురుడు గ్రహం. కాబట్టి గురుగ్రహం కనుక మనకి జాతకంలో బాగలేకపోతే అప్పుల బాధలు, సంతాన నష్టాలు, ఉద్యోగ భంగాలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మనకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో గోళ్ళకి సంబంధమైనది, పిక్కలకు సంబంధమైనది మరియు మోకాళ్ళకి సంబంధమైనది, తొడలకి సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాడు. అది కాబట్టి జాగ్రత్త. గొంతుకు ఉన్నటువంటి ఇబ్బంది కూడా కలిగించే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సో మరి ఇటువంటి గురుగ్రహ దోషాన్ని నివారణ చేసుకొని అనుకూలవంతమైన ఫలితాన్ని ఎలా పొందుకోవాలి అన్నది మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడింది సూత్రం ద్వారా. ఆ సూత్రం ఏమిటంటే, గురుంచైవానురాధాసు పూజయేద్ భక్తితో నరః పూర్వోక్త విధియోగేన సప్తనక్తాన్యథాచరేత్ గురుస్తు దేవతా తత్ర హరిద్రాన్నం బలిం హరేత్ అన్న సూత్రాన్ని అనుసరించి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనము గురుగ్రహాన్ని పూజించమని చెప్పబడింది. మరి ఎప్పుడు పూజిస్తే మనకి గురుగ్రహ శాంతి కలుగుతుంది, గురుగ్రహ దోష నివృత్తి కలుగుతుంది, గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అన్న విషయానికి వస్తే, అనురాధ నక్షత్రంతో ఉన్నటువంటి గురువారం సర్వదా శ్రేష్టం, లేదా అమావాస్య ఉన్నటువంటి గురువారం కూడా శ్రేష్టం, లేదా ఏకాదశితో ఉన్నటువంటి అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ ఏకాదశితో ఉన్నటువంటి గురువారం కూడా శ్రేష్టం. నేను పూర్వాషాఢ నక్షత్రంతో ఉన్నటువంటి గురువారం కూడా శ్రేష్టమే అంటాను నేను. అలాగే లేదా ఏదైనా గురువారం, ఈ గురువార నియమాలు వీలైతే 16 వారాలు చేయాలి. మనం 16 గురువారాలు గురుగ్రహాన్ని మనం పూజిస్తే లాభం. ఒకవేళ 16 వారాలు కుదరకపోతే కనీసం 3, 5, 7, 9 ఇది తప్పకుండా బేస్ సంఖ్య వారాలే ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇంట్లో అనుకూలవంతమైనటువంటి శక్తి పెరుగుతుంది, ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, అలాగే మనలో ప్రశాంతత ఏర్పడుతుంది, ఆలోచన విధానాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుగ్రహ జపం, గురుగ్రహ ధ్యానం, గురుగ్రహ పూజ తప్పకుండా చేయాలి. ఇక పూజలు, ధ్యానాలు, హోమాలంటే ఖర్చు ఎక్కువ కదా. కాబట్టి హాయిగా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి, అనురాధ నక్షత్రం గురువారం అయితే సర్వశ్రేష్టం, అసలు మహాశ్రేష్టం. అది పూర్వాషాఢ నక్షత్రం గురువారం అయినా సరే, లేదా ఏకాదశి గురువారం, అమావాస్య గురువారం అయినా సరే, గురుగ్రహానికి ప్రీతిగా మనకి అభిషేకం మనం రెగ్యులర్గా చెప్పుకున్నటువంటిదే. ఈ యొక్క నవగ్రహాలు గురుడు ఎక్కడ ఉంటాడు, సూర్యగ్రహ అంటే సూర్యగ్రహము నుంచి ఉత్తర దిగ్భాగం అంటే సూర్యుడికి కుడివైపు ఉంటాడు. ఉత్తర దిగ్భాగే బృహస్పతి గ్రహం ఆవాహయామి. మరి నా వైదిక మంత్రం ఉంటుంది. వైదిక మంత్రం అంతా చెప్పలేకపోతే శ్లోకం ఉంటుంది, శ్లోకం చెప్తాను నేను. ముందుగా వైదిక మంత్రం ఏమిటి, బృహస్పతే అతి అధర్యో అర్హా ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీద యచ్చవసర్త ప్రజాత తస్మా సుద్రవిణం దేహి చిత్రం అన్నటువంటి మూల మంత్రం. అంటే బృహస్పతి వైదిక మంత్రం ఇది. ఈ మంత్రాన్ని బ్రాహ్మణోత్తముడు చెప్తున్నప్పుడు ఆయనకి పంచామృతములతో రుద్ర పురుషోక్త విధానంగా ఆయనకి అభిషేకం చేసి, అలాగే స్వామివారికి పసుపు రంగు వస్త్రాన్ని స్వామికి అలంకరణ చేసి, స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్పి, ఆయనకి ప్రీతి అయినటువంటి, నిజంగా చెప్పాలంటే పసుపు అన్నం బలిగా ఇవ్వాలి. ఆయనకి పసుపు అన్నం ముద్దని, పసుపు అన్నాన్ని కలిపి, అన్నంలో పసుపు కలిపి ఆ పసుపు అన్నాన్ని ఆయనకి నివేదన చేయాలి. కానీ దాన్ని మనం తినలేం కదా. కాబట్టి కాస్త మీరు చిటికెడు పసుపు అంటే 2 చిటికెళ్ళ పసుపు, కొద్దిగా పులిహోర లాంటిది అనుకోండి, ఆ హరిద్రాన్నం ఆ పసుపు వేసి, దాంట్లో పెసరపప్పు వేసినటువంటి అంటే కొద్దిగా ఎక్కువనే పెసరపప్పు వేయండి, కాస్త పెసరపప్పు ఎక్కువ వేసి,
ఒక స్పూన్ పసుపు వేసి ఆ అన్నాన్ని కిచిడిలా తింటాం కదా మనం, ఆ కిచిడిలాగా తయారు చేసుకొని ఆ అన్నాన్ని స్వామివారికి నివేదన చేయండి. ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచాలి మనం. తప్పకుండా అప్పుడు బృహస్పతి గ్రహ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ యొక్క స్వామివారి ప్రీతి కొరకు మనము హోమం చేయగలిగే శక్తి ఉంటుంది కొంతమందికి. కాబట్టి వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి, ఈ కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అలాగే బిల్డర్లు, వీరందరూ తప్పకుండా చేసుకోవచ్చు హోమం. ఇది మీరు తప్పకుండా ఈ హోమం చేయాలి. చేస్తే మీకు ఏంటంటే వ్యాపారం 3 పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఏ సమిధలతో ఈయనకి హోమం చేయాలంటే రావి పుల్లలతో, మర్రి పుల్లలతో, అంటే మర్రి సమిధలు, రావి సమిధలు రెండింటినీ ఉపయోగించి ఈ యొక్క బృహస్పతి గ్రహానికి ప్రీతి కొరకు మనం హోమం చేస్తే, ఇందాక చెప్పిన మూలమంత్రంతోనే హోమం చేసినట్టయితే తప్పకుండా మనకి బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. స్వామి మరి నాకు మూలమంత్రం చదవద్దన్నారు కదా, మరి నేను ఏం చెయ్యాలి అని అడిగితే మీరు శ్లోక పారాయణం చేసుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే ధర్మశాస్త్రార్థ తత్వజ్ఞ జ్ఞాన విజ్ఞాన పారగ విబుధార్తి హరాచింత్య దేవాచార్య నమోస్తుతే, అంటే దేవగురికి నమస్కారం అని అర్థం. ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని 108 సార్లు చదవండి. సునాయాసం, చాలా సునాయాసంగానే చెప్తున్నాను కదా, దాన్నే 10 సార్లు వినండి. విని ఆ శ్లోకాన్ని చదవండి. మూలమంత్ర పాలన చేసినటువంటి ఫలితం ఈ శ్లోకంతో వస్తుంది మీకు. అలా చేసి అలాగే మీరు రావి చెట్టు, అక్కడే నవగ్రహాల దగ్గర రావి చెట్టు ఉంటే రావి చెట్టుకు నమస్కారాలు చేసుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవచ్చు. అలాగే చక్కెర, బెల్లము, శనగలు, అలాగే శనగపప్పు, కనకపుష్యరాగం రత్నము, కనకపుష్యరాగ రత్నం కానీ, పసుపు రంగు వస్త్రము కానీ, బంగారం అనేది బంగారము, రాళ్ల ఉప్పు, పట్టుబట్టలు లేదా పసుపు రంగు వస్త్రాలు, బ్రాహ్మణుడికి పుస్తకము, పెన్ను, అలాగే ప్యాడ్ లాంటిది, ఈ కాలేజ్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు బీదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ బ్యాగులు ఇవ్వడం, ఇవన్నీ దానం చేయడం వల్ల చాలా మంచి బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని చేసి తప్పకుండా మీరు బృహస్పతి గ్రహ అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తిని, ఆనంద జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మీరు మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ కాలంలో మనం పెద్ద సంఖ్యలో 1 మిలియన్ అడ్డమైనటువంటి వీడియోలకి మనం లైక్ చేస్తున్నప్పుడు, మనం వాటిని షేర్ చేస్తున్నప్పుడు చాలామందికి మన సనాతన ధర్మంలో మన వాళ్ళకి పనికొచ్చే అనేక విషయాల్ని చెప్తున్న మన ఛానల్ ఇంకెంత ముందుకు వెళ్ళాలి ఆలోచించండి. తప్పుగా అనుకోవద్దు. వెంటనే మీరందరూ సబ్స్క్రైబ్ చేయిస్తారని మరొకసారి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.